హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి వన్ ప్లస్ నుంచి వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీతో ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. వన్ ప్లస్ నార్డ్ CE6 5G మొబైల్. మెయిన్గా నాకు ఈ మొబైల్ నచ్చింది ఏమంటే బ్యాటరీ అనమాట. ప్రజెంట్ డేస్లో ప్రతి బ్రాండ్కి బ్యాటరీ పెట్టడం అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా. మీరు ఏ బ్రాండ్ అని చూసుకోండి, బ్యాటరీ ఎక్కువే ఉంటుంది అనమాట. 6000 ఉండొచ్చు, 7000 ఉండొచ్చు, 10,000 కూడా వెళ్తున్నాయి అనమాట చాలా బ్రాండ్స్. రీసెంట్గా మనము రియల్మీ పీ సిరీస్ అనుకుంటా 10,000 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు ఏకంగా. ఇలా ప్రతి బ్రాండ్ కూడా బ్యాటరీని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది. ఫ్యూచర్లో బ్యాటరీకి చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఫ్యూచర్లో బ్యాటరీకి చాలా మంది అయితే ఇంపార్టెన్స్ ఇస్తారు. క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇలా ఇందులో మనకి కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి. అంతకంటే ముందు మర్చిపోకుండా మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది మనకి వన్ ప్లస్ నుంచి ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సపోర్ట్ ఉండదు. మీరు అనుకోవచ్చు ఏది ఇప్పుడు డాల్బీ అట్మాస్ లేకుండా ఏం స్పీకర్స్ అంటారేమో. మనకి వన్ ప్లస్లో ఎప్పుడు డాల్బీ అట్మాస్ అనేది ఉండదు, ఫ్యూచర్లో రాదు నాకు తెలిసిన వరకు. ఒకవేళ తెస్తే మంచిదే సర్టిఫికేషన్ అనేది డాల్బీ అట్మాస్. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది, IP68 IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. అప్ టు వాటర్లో 30 నిమిషాల వరకు అయితే సర్వే అయ్యగలదు. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది 140 Hz రిఫ్రెష్ డిస్ప్లే మీద రాబోతుంది. H.10 సపోర్ట్ ఉంది, L1 సపోర్ట్ ఉంది. L1 సపోర్ట్ అంటే మీకు తెలిసిందే కదా, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మీరు మూవీస్ వాచ్ చేస్తారు చూడండి, అప్పుడు కూడా మీకు డిస్ప్లే కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. వెరీ హైయెస్ట్ బ్రైట్నెస్ రాబోతుంది. మ్యాక్సిమం 2000 నీట్స్ అయితే ఉండొచ్చు ఎస్టిమేషన్ బ్రైట్. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ మేజర్ హైలైట్. ఇంకో పాయింట్ అయితే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే రాబోతుంది. 4nm బిల్ట్ టైం ప్రాసెసర్. మేజర్గా మనము ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్ గేమ్స్ కూడా అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ అంటే ప్రెసెంట్ కూడా మంచి హైప్ ఉంది. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ ఇది ఆక్సిజన్ OS 16 రాబోతుంది. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఎరేజర్ ఉంటుంది, గూగుల్ జెమినీ లైవ్ ఉంటుంది, ఇంకొంచెం ఉంటుంది, కో పైలట్ ఉంటుంది. ఇలా మనకి కొన్ని అడ్వాన్స్డ్ ఏ ఫీచర్స్ ఇది ఇందులో ఉంటాయి. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకుని మాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. 16 మెగాపిక్సెల్ అంటే ఫ్రంట్ ఫొటోస్ అంత బాగా ఉండవు, కాకపోతే మీరు ఫ్రంట్ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట, కొంచెం బెటర్గానే క్యాప్చర్ చేయగలదు. బ్యాటరీ ఇది ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఈ మొబైల్లో. ఇది ఏకంగా 9000 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. నాకు తెలిసిన వరకు 3 to 5 డేస్ ఇది వాడుకోవచ్చు కంటిన్యూస్గా. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినట్లయితే మీకు కూడా ఆల్మోస్ట్ 3 డేస్ అయితే కంపల్సరీ వస్తుంది అనమాట. ఎందుకంటే 9000 ఎంహెచ్ బ్యాటరీ అంటే ఆషామాష కాదు, కొంచెం పెద్ద బ్యాటరీ. 80 వాట్స్ ఫాస్ట్ అండ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మనం ఫైనల్గా వన్ ప్లస్ నార్డ్ CE6 5 సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసాం అనమాట. సో కాబట్టి మీరు లాస్ట్ వరకు మన వీడియోని చూసింటారు. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.